మరణం తరువాత ఆత్మ ప్రయాణం మొదలై సరిగ్గా 6 నెలలు పూర్తి అయ్యాక ఆత్మ చేరుకునే భయంకరమైన పట్టణం క్రూరపురం. పేరుకు తగ్గట్టే అత్యంత క్రూరమైన స్థలం. చుట్టూ అగ్నిజ్వాలలు, పొగ, కేకలు, ఎక్కడ చూసినా బాధ, భయం మాత్రమే కనిపిస్తుంది. ఇదే క్రూరపురంలో ఆత్మకు తన పూర్వజన్మలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా గుర్తుకురావడం మొదలవుతుంది. చేసిన తప్పులు, నొప్పించిన మనుషులు, చెయ్యని మంచి పనులు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. నేను ఎందుకలా చేశాను, ఎందుకు మంచి చెయ్యలేదు అని ఆత్మ తీవ్ర పశ్చాత్తాపంతో కుంగిపోతోంది. కాని అప్పటికే సమయం దాటిపోయింది. ఆ బాధ, ఆ ఏడుపు ఎవరూ వినరు. 6 నెలల ప్రయాణం వల్ల ఆత్మ పూర్తిగా బలహీనంగా మారిపోతోంది. నడవడానికి కూడా శక్తి లేక ప్రతి అడుగు వెయ్యటం ఒక శిక్షలా అనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో భూలోకంలో బంధువులు చేసే 6 నెల కర్మ వల్ల వచ్చే పిండం ఇక్కడ ఆత్మకు అందుతుంది. క్రూరపురం దాటాక ఆత్మ చేరుకునే తదుపరి పట్టణం విచిత్ర భవనం. అక్కడ ఆత్మకు ఎదురయ్యే ఆ వింత అనుభవం ఏంటి? ఎపిసోడ్ 13లో చూద్దాం. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.